గౌరవ ఎమ్మెల్యే గారిని వేదిక వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మి ఒకసారి 1,16,16 రూపాయలు చెక్ వచ్చిన తర్వాత ఒట్టిగా తహసీల్దార్ ఆఫీస్ ఉండే బాధలు మా ఆడబిడ్డలు చెట్లు పడితే ఏదైనా ఉపయోగపడుతుంది. కొందరు పేదవాళ్ళు ఉంటే అప్పో సప్పో ఏదో లెక్క తీసుకునే వాళ్ళకు వెంటనే ఇచ్చేసుకోవచ్చు అని చెప్పి నిన్న రాత్రి చెప్పగానే వారు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి చెప్పి పట్టణంలో దాదాపు 13 మందికి 10 మందికి అల్లీపూర్ లాంటి గ్రామంలో 13 మందికి ఇట్లా మొత్తం కలిపి 76 మందికి వాళ్ళ కళ్యాణం కలిపి మా మైనారిటీ సోదరిమణులకు షాదీ ముబారక్ చెప్తున్నాం. ఇవన్నీ పోయిన ప్రభుత్వంలో చాలినా కానీ మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కొనసాగించుకుంటూ మరి మీరు అందరూ కూడా చూస్తున్నారు. గత ప్రభుత్వంలో కొద్దిగా గెలిచింది, ప్రభుత్వం మారింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రితో కలిసి పనిచేసి ఈ పథకాలను కూడా మనకు అందజేయాలి. అదేవిధంగా ఇవి కాకుండా కూడా ముఖ్యమంత్రి గారు కొత్తగా వచ్చినాక ఈ 2 సంవత్సరాల ఎన్నో రేషన్ కార్డు ఇచ్చారు. రేషన్ కార్డులే కదా సలహా ఇచ్చే కార్యక్రమం, ఇంటింటికి కరెంటు. ఒకప్పుడు ఒక రైతులకే ఉచిత కరెంట్ ఉండేది. ఇప్పుడు భూమి లేని నిరుపేదలకు అందరికి కూడా 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ వస్తాం.